హాయ్ పిల్లలు! ఈరోజు మరో ఒక చిట్టి పొట్టి కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు 'గొప్ప త్యాగం'. కథలోకి వెళ్తే శివానందుడు అనే వ్యక్తి ఒకరోజు అడవి మార్గంలో వస్తుండగా ఒక రాక్షసుడు అతడికి ఎదురొచ్చి, "ఓ మానవుడా! నేను మిక్కిలి ఆకలితో ఉన్నాను. నిన్ను తినేస్తాను" అని గట్టిగా గాండ్రించాడు. అప్పుడు శివానందుడు చేతులు జోడించి, రాక్షసుడా! నా కుమార్తె వివాహ ఆభరణాలు తీసుకొని నేను ఇంటికి వెళ్తున్నాను. మా ఇంటికి ఎళ్లి ఆభరణాలన్నీ ఇచ్చేసి, మా వారితో చెప్పి నేను మళ్ళీ వస్తాను. నీకు ఆహారంగా మారతాను అని నన్ను వెళ్ళనివ్వండి అని ప్రార్థిస్తాడు. సరే వెళ్ళిరా అయితే. నువ్వు రాకపోతే మాత్రం నీ కుటుంబాన్ని మొత్తం తినేస్తాను వచ్చి అని గట్టిగా బెదిరించి శివానందుడిని పంపిస్తాడు. శివానందుడు వెల్ వెళ్తాడు మెల్లగా. ఇంటికి వెళ్తున్నంత సేపు ఎవరెవరికి ఏమి అప్పచెప్పాలి ఏంటి అంతా ఆలోచించుకొని మెల్లగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తన నగలు తెచ్చాడు కదా! తన కూతురి వివాహం కోసం ఆ నగలన్నీ తన భార్యకి అప్పచెప్పి, వివాహం బాగా చేయండి. ఈ కూతుర్ని మంచిగా పంపించు అని చెప్పి తన కొడుకు దగ్గరికి వెళ్ళి, ఇలాగ నువ్వు మంచిగా బాధ్యత తీసుకోవాలి. అమ్మాయిని బాగా చూసుకోవాలి. తాతయ్య గారిని, మా అమ్మగారిని మంచిగా చూసుకోవాలి అని ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు అన్నీ చెప్పి చక్కగా వివరించి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వచనాలు తీసుకొని రాక్షసుడికి ఆహారం అవ్వడానికి మళ్ళీ వెనక్కొస్తాడనమాట. వెనక్కొచ్చి శివానందుడు ఏం చేస్తాడంటే రాక్షసుడిని పిలుస్తాడు. ఇదిగో వచ్చాను నేను, నన్ను ఆహారంగా తినేసేయి అని చెప్పి పిలుస్తాడనమాట. పిలిస్తే ఈ లోపల దూరంగా ఒక కుర్రాడు, అంటే శివానందుడు వాళ్ళ కొడుకు కూడా అక్కడికి వచ్చాడనమాట తండ్రితో. కానీ తండ్రికి తెలియకుండానే ఆయన్ని ఫాలో అవ్వుకుంటూ ఆ ఫ్యామిలీ మొత్తం వచ్చింది. వచ్చి కొడుకేమో, లేదు లేదు మా తండ్రి గారు మా కోసం చాలా కష్టపడ్డారు. ఇప్పుడు దాకా ఆయన పడిన కష్టం చాలు. నన్ను తినేసే ఆహారంగా ఆయనకి బదులు నేను ఆహారం అవుతాను. నన్ను తినేసేయి అని చెప్పి ఆ కుర్రాడు ముందుకొస్తాడు. కుర్రాడు ముందుకొస్తే అప్పుడు శివానందుడు వాళ్ళ నాన్నగారు కూడా, లేదు లేదు వాడింకా చాలా చూడాలి లైఫ్‌లో. నేనంతా చూసొచ్చినోడిని. నేను ముసలివాడిని అయిపోయాను. ఇంక నేను చూడాల్సింది ఏమీ లేదు. నా జీవితం మొత్తం అంతా చక్కగా నడిచింది. నన్ను తినేసేయి. ఆనందంగా నేను నీ ఆహారం మొత్తం నన్ను తినేసేయి అని ఆయన ముందుకొస్తాడనమాట. ముందుకొస్తే ఇంతలో శివానందుడి భార్య ఉంది కదా! భార్య కూడా వీళ్ళందరూ ఏ ఒక్కరు లేకపోయినా నేను ఒక్కదాన్నే బతకలేను. నాకు నా ఫ్యామిలీ అందరూ కావాలి. ఎవరు లేకపోయినా నేను ఉండలేను. అందుకని నన్ను తినేసేయి ముందుగానే ఆవిడ ముందుకొస్తది. ముందుకొస్తే ఈ లోపల వాళ్ళ అమ్మాయేమో అసలు అనర్థమంతా, నా బంగారు నగల కోసం వెళ్ళిన నాన్నగారు ఆహ్, నీ కంట పడడం వల్లనే అంతా నేను చేశాను. సో, నాదే తప్పు. నన్ను తినేసేయి అని చెప్పి ఆ అమ్మాయి కూడా ముందుకొస్తదనమాట. ఇలా అందరూ నన్ను తినేయి అని చెప్పి వాళ్ళు త్యాగం చేయడానికి పోటీ పడుతుంటారు కదా! వాళ్ళ అనురాగాన్ని చూసిన రాక్షసుడు కంట్లోంచి ఆహ్, ఎమోషన్ అవుతాడనమాట బాగా. కంట్లోంచి కన్నీళ్లు కారిచ్చి అలా అలా రాక్షసుడు కాస్త మెల్లగా గాంధర్వుడు అయిపోతాడనమాట. అయిపోయి అంటాడు, నేను ఎన్నో సంవత్సరాల నుంచి శాపం మూలాన ఇలాగా రాక్షసుడిలా మారి చెట్టు కింద ఉండిపోయాను. మీ అందరి అనురాగం మూలాన నా శాపం అంతా పోయింది అని చెప్పి ఎంతో సంతోషించి, మీ మీ మూలాన నా శాప విమోచనం జరిగింది కాబట్టి మీకు సకల సిరి సంపదలు ఇస్తాను తీసుకోండి అని చెప్పి వాళ్ళందరికీ బోలెడు కానుకలిచ్చి అక్కడి నుంచి తన లోకానికి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోతే వీళ్ళు ఆ సిరి సంపదలు తీసుకొని అప్పటి నుంచి చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. మీకు కథ నచ్చింది కదూ! మరో కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.